భోగాపురం ఎయిర్పోర్ట్ లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12 తర్వాత సేవలు ప్రారంభించారు. కొత్త ఎయిర్పోర్ట్ లో భోగాపురానికి VTZ ఎయిర్పోర్ట్ కోడ్ ని బదిలీ చేశారు. భోగాపురంలో ల్యాంప్ లైటింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 6:45 తొలి ప్యాసింజర్ విమానం ల్యాండ్ కాబోతోంది. హైదరాబాద్ నుంచి భోగాపురం రాబోతోంది తొలి విమానం. ఉదయం 7:30 హైదరాబాద్ కు ఇండిగో తొలి విమానం టేకాఫ్ కాబోతోంది. ఉదయం 8 గంటలకు భోగాపురం టు బెంగళూరు తొలి విమానం ప్రయాణించబోతోంది. ఇక ప్రయాణికులకు ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ అందజేయనున్నారు. ప్రయాణికులతో ఎయిర్లైన్ సిబ్బంది కేక్ కటింగ్ కూడా నిర్వహించనున్నారు. మరోవైపు విశాఖ ఎయిర్పోర్ట్ లో వాణిజ్య విమాన సేవలు నిలిపివేశారు. విశాఖ నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయిన చివరి ఇండిగో విమానం గత అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ లో సేవల్ని నిలిపేశారు. 6E2018 నంబర్ విమానం టేకాఫ్ తర్వాత ప్యాసింజర్ ఫ్లైట్స్ అన్ని అక్కడ నిలిచిపోయాయి. ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్న చివరి విమానం 6E2213 ఇండిగో ఫ్లైట్. నిర్మానుష్యంగా మారింది విశాఖ ఎయిర్పోర్ట్. విశాఖ ఎయిర్పోర్ట్ కూడా కొనసాగాలంటున్నారు విష్ణుకుమార్ రాజు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజా వ్యాఖ్యలు చేశారు. ఇక విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేత బాధగా ఉందంటూ గంటా భావోద్వేగానికి గురయ్యారు. ఉపాధి కోల్పోయామని విశాఖ ఎయిర్పోర్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది కంటతడి పెట్టుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత సేవలు ప్రారంభించారు. కొత్త ఎయిర్పోర్ట్ లో మొత్తానికి కార్యకలాపాలన్నీ మొదలైపోయాయి. భోగాపురానికి VTZ ఎయిర్పోర్ట్ కోడ్ ని బదిలీ చేశారు. భోగాపురంలో ల్యాంప్ లైటింగ్ కార్యక్రమం మొదలైంది. ఉదయం 6:45 తొలి ప్యాసింజర్ విమానం ల్యాండ్ కాబోతోంది. హైదరాబాద్ నుంచి భోగాపురం రాబోతోంది తొలి విమానం. ఉదయం 7:30 హైదరాబాద్ కు ఇండిగో తొలి విమానం టేకాఫ్ కాబోతోంది. ఉదయం 8 గంటలకు భోగాపురం టు బెంగళూరు తొలి విమానం ఎగరబోతోంది. ఇక ప్రయాణికులకు ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ ని అందజేయనున్నారు. ప్రయాణికులతో ఎయిర్లైన్ సిబ్బంది కేక్ కటింగ్ కూడా నిర్వహించనున్నారు.